ప్రస్తావన 46 గురించి తెలుసుకోబోతున్నాం. నీ వ్యాఖ్య రచిస్తున్నట్టు తెలిసి ఆర్ష విజ్ఞాన నట్టస్థు స్థాపకులైన మాననీయ శ్రీ పమ్మిడి గంటం కోదండ రామయ్య గారు ఏతాదృశ గ్రంథ ప్రకటనలో వారికున్న సహజోత్సాహములతో ఈ వ్యాఖ్య కూడా ఆర్ష విజ్ఞానస్థు ద్వారా ప్రకటించేదము అని ఆ భారాన్ని తమపై వేసుకున్నారు. అందుకు వారికి ఆర్ష విజ్ఞాన ట్రస్టు ఇతర సభ్యులకు నా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. శ్రీ కోదండ రామయ్య గారు చాలా కాలం ధర్మసమ్మతమైన రీతిలో న్యాయవాద వృత్తిని అవలంబించి హైకోర్టు న్యాయమూర్తిగా తమనే కాక తమ అధికార పరిధిలోనికి వచ్చిన వారిని కూడా ధర్మ మార్గంలో నడిపించారు. మొదటి నుండి శ్రీ కంచి కామకోటి పరమాచార్యుల పరమానుగ్రహపాత్రులైన వీరు వారి నుండి లభిస్తున్న అంతఃప్రేరణ చేత అనేక పుణ్య కార్యాలు నిర్వహిస్తున్నారు. ఆర్ష విజ్ఞాన ట్రస్టు స్థాపన రామాయణాఘాది గ్రంథ ప్రచురణ వాటిలో ఒకటి. ఇవి నిరంతరము కొనసాగించే శక్తిని వీరి ఆరాధ్య దైవమైన శ్రీరాముడే అందజేస్తున్నాడు. వీరి లైట్ ఆఫ్ రామాయణ కల్పతరు గణిత ఫలం ఏతాధ్రువ కార్యనిర్వహణకు కూడా వీరికి నా కృతజ్ఞతాభివందనములు. ఆర్య విజ్ఞాన ట్రస్టు అధ్యక్షులు సుప్రసిద్ధ ప్రతిపాదికలు, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ అధ్యక్షులు, బహుశ్రుతులు, వివిధ లౌకిక విద్యా ప్రవీణులు, భారతీయ సంస్కృతి శ్రద్ధాలువులు ఆయన పుత్తూరు వెంకటేశ్వరరావు గారు ఈ గ్రంథానికి చక్కని ప్రణతి వ్రాసి సుధీ పాతులైన వారు. వీరికి నా కృతజ్ఞతలు. జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు ఆర్టీడీ రిటైర్డ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. భారతీయ సంస్కృతి పట్ల అత్యధికమైన ప్రేమాదరణలు గలవారు. ఆధ్యాత్మిక విద్య భారతీయ సంస్కృతి పట్ల అత్యధికమైన ప్రేమాధారములు గలవారు. ఆధ్యాత్మిక విద్య శ్రద్ధ ఈ మధ్యనే తమ తండ్రి గారి పుణ్యస్మృతికై లక్షాధికార రూప్యములు వెచ్చించి తెలుగులో ప్రతి పదార్థ తాత్పర్యాత్మ ఆధ్యాత్మ రామాయణం ప్రకటించి ఆస్తిక లోకానికి ఉపకారం చేశారు. వారిని కోరగా ఈ పుస్తకానికి సంబంధించిన ప్రాగ్రూపాలు చదివి ఎన్నో దోషాలు పరిహరించడానికి సహాయం చేశారు. వారిని నా సన్నేహాభినందనలు తెలుపుతున్నారు. ఈ గీతాభ్యాసానికి కూడా తెలుగులో వ్యాఖ్య వ్రాయవలెనని అభిలాష నా మనసులో అంగీకరించడానికి కరణం అరవింద్ గారు, ఐపీఎస్ అడ్డి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, సుప్రసిద్ధి మానసిక రోగ వైద్యులు డాక్టర్ ఎంబీఆర్ శర్మ గారు ప్రధాన కారణభూతులు. కొన్ని విజ్ఞానాలు రాబోయిన ఈ గ్రంథం పూర్తి అవ్వడానికి కారణం వారి పరిశుద్ధ మనః సంకల్పం. వారికి ఆశీహ అభివందనములు. శ్రీ పుల్లెల రామచంద్రుడు.